ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. మనం నిన్నటి సత్సంగంలో ద్రౌపది స్వయంవరం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించినటువంటి అర్జునుడు ద్రౌపదిని చేజిక్కించుకున్నాడు. అలా స్వయంవరంలో వీరుడుగా నిలబడినటువంటి విజయుణ్ణి చూసి ఈర్ష్యపడ్డాడు దుర్యోధనుడు. ఈ ద్రుపదుడు ఏదో ఒక మాయా విల్లుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మాకు దక్కకుండా చేశాడు ఈ ద్రౌపదిని అని అసూయతో అక్కడున్నటువంటి రాజుల్ని కూడగట్టుకొని యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో వీరులైనటువంటి అర్జునుడు, భీముడు వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధనుడితో మీరందరూ కూడా ఎవరు ఆ మత్స్యయంత్రాన్ని జయించలేకపోయారు, ఆ వీరుడు జయించాడు. మీ ప్రతిభా పాటవాలు ఆ మత్స్యయంత్రం ముందు ఏమాత్రమూ పనికిరాలేదు. ఇప్పుడు తగునమ్మా అని తగవు పెట్టుకుంటున్నారు. ఇంకా పరాభవించబడకముందే మీరు వెళ్ళిపోవటం మంచిదని ఆ కౌరవులతో పాటు ఉన్నటువంటి మిగతా వీరులందరూ కూడా చెప్పాడు. ఎందుకంటే అర్జునుడు వేస్తున్నటువంటి అస్త్రాలకి కర్ణుడు కూడా తాళలేకపోయాడు. కర్ణుడు కూడా తగినటువంటి జవాబు ఇవ్వలేకపోతున్నాడు. ఇంకా యుద్ధం పెద్దదైతే అక్కడ రక్తపాతం జరిగేటువంటి అవకాశం ఉంది. స్వయంవరంలో రక్తపాతం జరగటం అనేది అది ఎవరికీ మంచిది కాదు. అందుకని కృష్ణ భగవానుడు వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పి పంపించాడు. ద్రౌపది అర్జునుడి యొక్క వీరత్వాన్ని చూసింది. మనసులోనే తాను మనువాడినటువంటి వీరుణ్ణి అభినందించింది. ఇలా ఆ వీరుణ్ణి చేజిక్కించుకున్నందుకు ఆనందంగా తన యొక్క భర్తతో కలిసి బయలుదేరింది. ఇక భీముడు, ద్రౌపది అర్జునులతో కలిసి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ధర్మరాజుకు జరిగిందంతా చెప్పారు. అమ్మకు కూడా చెప్పాలని కుంతి మాతను పిలిచాడు అర్జునుడు. అమ్మా, నీకు ఒక మంచి బహుమానాన్ని తీసుకొచ్చాను అని అర్జునుడు చెప్పగానే ఆమె భిక్ష అనుకొని ఎప్పటిలాగే 5 సమానంగా తీసుకోండి అంటుంది. తర్వాత బయటికి వచ్చి చూసేటప్పటికి అతను తెచ్చినటువంటి భిక్ష ద్రౌపది అని, అతను అన్నది బహుమానం అంటే తాను భిక్ష అనుకొని అందరినీ సమానంగా పంచుకోమన్నానని తప్పుగా మాట్లాడారని కుంతి బాధపడుతుంది. అదే సమయానికి ఈ అర్జునుడు, భీముడు, ద్రౌపది బయలుదేరినప్పుడు వారి వెనకే బలరామకృష్ణులు వస్తారు. వచ్చి కుంతి మాతతో చెప్తారు, మీ నోటి వెంట పలికినటువంటి మాట వృధా కాదు. ఈ ద్రౌపది కారణజన్మురాలు. ఈమె గత జన్మలో శివుడి కోసం ప్రత్యేకంగా తపస్సు చేసి తనకి ఉత్తమ లక్షణాలున్నటువంటి 5 భర్తలు కావాలని తపస్సు చేసింది. శివుని వరం వల్ల 5 భర్తల్ని పొందింది. ఈ 5 ఆమెకు భర్తలు అవుతారు. ఇదంతా కూడా శివుని వరము అని చెప్తాడు. అప్పుడు కుంతి సంతోషిస్తుంది. అయితే ఇది ద్రౌపదికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ద్రౌపది అర్జునుడి మీద మనస్సు పడింది. కానీ కృష్ణుడు ఆ మాట చెప్పిన తర్వాత 5 వంక చూసి 5 మీద అనురాగం కలిగేలాగా వారందరినీ కూడా పరిశీలించి చూస్తుంది. అప్పుడు కృష్ణుడు ఆమెకు నచ్చచెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ద్రుపదుడు ఈ బ్రాహ్మణులు ఎవరో తన కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయారు, అసలు వీళ్ళు ఎవరు, ఏ రాజ్యం వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కోమని
గూఢాచారిలాగా దుష్టజుమ్నుని పంపిస్తాడు. దుష్టజుమ్నుడు వీళ్ళు వెళ్ళినటువంటి ఇల్లును చూస్తాడు. అది కుమ్మరిల్లు. లోపలికి వెళ్ళి తన మిగతా సోదరులతో కలవటం కూడా గమనిస్తాడు. వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు, ఆ సైగలు, ఆ 5 అన్నదమ్ముల యొక్క రూపాలు గమనించి వీళ్ళు 5 కూడా వీరులే అని అనుకొని తన సోదరి వీళ్ళ దగ్గర క్షేమంగా ఉంటుందని వెళ్ళి ద్రుపదుడికి చెప్తాడు. మహారాజా, వాళ్ళ 5 అన్నదమ్ములు, ఒక అవ్వ ఉంది. బహుశా ఆ 5 అన్నదమ్ములకి అమ్మేమో. నేను దూరం నుంచి చూశాను కాబట్టి వాళ్ళ సంభాషణని నేను వినలేకపోయాను. బహుశా తల్లికి పరిచయం చేస్తున్నారు అని చెప్తాడు. అసలు వాళ్ళు ఎవరో ఏంటో ఎలా తెలుసుకోవటం అని ఆ రాజపురోహితుని పిలిచి, మీరు కొంతమందిని తీసుకుని వెళ్ళి, బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళు ఎవరో ఏంటో వాళ్ళ పూర్వపరాలు తీసుకుని రమ్మని పంపిస్తాడు. అప్పుడు రాజపురోహితుడు బయలుదేరి ఇక్కడికి వస్తాడు. దుష్టజుమ్నుడు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఆ చిరునామాలో ఆ కుమ్మరింటికి వచ్చి కలుసుకుంటే ధర్మరాజు చాకచక్యంగా, మీ రాజుగారు అనుకున్న విధంగా మీ రాజుగారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం నెరవేరిందని మీ రాజుగారికి వర్తమానం అందించండి అని చెప్తాడు. ఎవరు ఏమిటనేది వివరాలు చెప్పకుండా ఆ మాట మాత్రమే చెప్తాడు. ఇప్పుడు రాజుగారి సంకల్పం నెరవేరిందనే మాట ఈ రాజపురోహితుడు వచ్చి ద్రౌపదుడికి చెప్తాడు. నా సంకల్పం నెరవేరటం ఏమిటి? ఈ మాట ఎందుకు చెప్పారు? వాళ్ళెవరో కనుక్కొని రమ్మంటే మీరు ఈ మాట ఎందుకు చెప్పారు? అడగపోయారా వాళ్ళు ఎవరు ఏంటనంటే, మహారాజా, ఆ పెద్దవాడు వాళ్ళ అన్నయ్య, ఆయన బాగా శాస్త్రం తెలిసినటువంటి వాడు. అతని మాటల వెనుకున్న అంతరార్థం ఏదో ఉంది. మీరు ఏదో సంకల్పం అనుకున్నారు, ఆ సంకల్పం నెరవేరిందని చెప్తున్నారు అంటే బహుశా ద్రౌపది తగిన చోటకే వచ్చిందని మనం భావించాలి అని చెప్తాడు. సరే, అయితే ఇంకో పరీక్ష పెడదామని ద్రౌపదుడు ఏం చేస్తాడంటే, ఒక 4 వివిధ రకాలైనటువంటి వస్తువులతో 4 వివిధ రకాలైనటువంటి మేలుజాతి గుర్రాలతో 4 రథాలు, ఆ రథాలు సిద్ధం చేసి వాళ్ళున్న చోటకు పంపిస్తాడు. మరి వీరుడు గెలుచుకున్నాడు ద్రౌపదిని. మరి ఒక్కసారి రాజమందిరానికి రమ్మని చెప్పేసి అందరినీ ఆహ్వానిస్తాడు. మరి రాజు ఆహ్వానించినప్పుడు వెళ్ళాలి కదా, అందులో యువరాణి కాబట్టి వీళ్ళందరూ కూడా బయలుదేరాలి. ధర్మం రాజా ఆహ్వానాన్ని మంచి బయలుదేరాలి. ఆయన 4 రథాలు ఎందుకు పంపించాడో ధర్మరాజుకి అర్థమైంది. రాజమాత అయినటువంటి కుంతిని, ద్రౌపదిని వజ్ర వైడూర్యాలతో అలంకరించినటువంటి రథంలో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టాడు. తర్వాత వీళ్ళు ఒక క్షత్రియులు, వీరులు అయినటువంటి వాళ్ళు ఎలాంటి రథంలో ఎక్కుతారో, ఎలాంటి ఆయుధాలను కోరుకుంటారో అలాంటి ఆయుధాలు ఉన్నటువంటి ఆయన ఒక్కొక్క రథంలో ఒకటి సిద్ధం చేసి పంపించాడు కదా, అలా ఆ రథంలో వీళ్ళు ఎక్కారు. అప్పుడు వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ రథాలను బట్టి వీళ్ళు క్షత్రియులు అని ద్రౌపదుడికి అర్థమైంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగతా పరివారంతో ఘనంగా లోపలికి సత్కరించాడు. వాళ్ళని ఘనంగా సత్కరించి లోపల వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేశాడు ద్రౌపదుడు. కుశల ప్రశ్నలన్నీ అడిగి, మీరు ఎవరు అంటే, అప్పుడు మేము పంచపాండవులం, రాజమాత కుంతి అని ధర్మరాజు పరిచయం చేస్తాడు. ఏ ఉద్దేశంతో అయితే యాగం చేశాడో, ఆనాడు ఏ ఉద్దేశంతో అయితే ఆ యొక్క కోరిక కోరుకున్నాడో అటువంటి కూతురు ఈ రోజున అర్జునుడిని ఆమె చేజిక్కించుకోవటం, అర్జునుడిని ఎంచుకోవటం, అర్జునుడి ధర్మపత్ని కావటం అతనికి చాలా ఆనందం కలిగిన తర్వాత ఆ మహారాజుకి సంతోషం కలిగింది అనే లోపే కుంతిమాత ఒక మాట చెప్తుంది. నేను ఏది చేసినా కూడా పిల్లల కోసం, పిల్లలు బాగుండాలని చేస్తానయ్యా. ఈ ద్రౌపది
నా 5 పిల్లలకి ఈ రోజున బహుమానంగా మీరిచ్చారు, ఇది మాకు చాలా సంతోషంగా ఉంది అని ద్రౌపది ద్రుపదుడిని ప్రశంసిస్తుంది. వెంటనే ధర్మరాజు అంటాడు, మా 5 కూడా మా అమ్మ చెప్పినటువంటి మాటని జవదాటము. ఈ రోజున మీ బంగారు బొమ్మ, మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఈ ద్రౌపది మా 5 కూడా ఆనందపరుస్తుంది అంటాడు. అంటే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి ద్రౌపది 5 సంబంధించిందిగా చెప్తున్నారు. కొంచెం ఆలోచనలో పడి వెంటనే ఆమె ఎవరైతే మత్స్యంత్రాన్ని కొట్టారో వాళ్ళనే కదా వరించాలి, 5 ఎలా ఆనందపరుస్తుంది, 5 ఎలా ప్రేమిస్తుంది, 5 ఎలా ఇష్టమైంది అని కొంచెం ఆలోచించి ద్రౌపదుడు ధర్మరాజుని అడుగుతాడు. అయ్యా, ఈమె 5 సంబంధించింది, మా తల్లిగారు 5 కూడా పెళ్లి చేసుకోమని చెప్పారు, కాబట్టి మేము 5 కూడా ఈమెను వివాహం ఆడాలని నిర్ణయించుకున్నాము అని చెప్తాడు. ఒక్కసారిగా ద్రుపదుడు నిశ్చేష్టుడైపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు పాండవులు, మహావీరులు, మాట్లాడుతున్నవాడు ధర్మనందనుడు, సాక్షాత్తు యమధర్మరాజు అంశతో పుట్టినటువంటి వాడు, అతను ధర్మం అనుసరించేటువంటి వాడు. పాండవులందరూ కూడా వరప్రసాదంతో పుట్టినటువంటి వాళ్ళు. గతంలో అర్జునుడు ఒక్కడే ఈ ద్రుపదుడిని జయించినటువంటి వాడు. ఏమాత్రం ఏదన్నా మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పే శక్తి ద్రౌపదుడి దగ్గర లేదు. అందుకని ఆలోచనలో పడ్డాడు. ఇది ధర్మ సంకట పరిస్థితి. ఏం చేయాలని ఆలోచిస్తూ వ్యాస భగవానుని తలుచుకుంటాడు. అప్పుడు వ్యాస భగవానుడు వచ్చి ఆ ద్రుపదుడికి ఏకాంతంగా ద్రౌపది ఎవరు, ద్రౌపది యొక్క జన్మకి కారణమేమిటి, ద్రౌపది ఈ విధంగా యజ్ఞంలో వచ్చినటువంటి కేవలం అందాల రాశి నీ కూతురని నువ్వు అనుకుంటున్నావు, ఆమె సాక్షాత్తు భగవతి, ఆమె ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపన కోసం వచ్చినటువంటి సాక్షాత్తు జగన్మాత. ఆమె ఈ ఇంద్రుని అంశైనటువంటి 5 రూపాలకి పత్నిగా ఉండటానికే ఆ అవతారాన్ని తీసుకుని వచ్చింది. శివుని యొక్క వరప్రభావం చేత ఆమె పాండవులకి పత్ని అయింది. నీవు ఆ 5 ఇచ్చి వివాహం చేయించని చెప్తాడు. అప్పుడు వ్యాసుడు చెప్పిన విధంగా ఆ 5 పాండవులకి ఇచ్చి ద్రౌపదిని పెళ్లి చేస్తాడు. ఆ సందర్భంగా నారదుడు ఆ 5 కూడా ఆమెతో ఎలా ఉండాలి, 5 భర్తల్ని మరి ఆమె ఎలా సంసారం చేయాలనేటువంటి విషయంలో కొన్ని నియమాలు పెట్టుకుంటారు. ఎందుకంటే భార్య వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకూడదు ఆ అన్నదమ్ముల యొక్క అనుబంధంలో. అందుకని ఆ నారదుడు చెప్తాడు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి భార్యగా ఉంటుంది ద్రౌపది. ఒకరికి ధర్మపత్నిగా ఉన్నప్పుడు ఇంకొకరు వాళ్ళు ఏకాంతంగా ఉన్న సమయంలో వెళ్ళకూడదు. అలా వెళ్ళినట్లయితే వాళ్ళు ఈ నియమం ప్రకారం 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం చేయాలి. మరలా ఆ బ్రహ్మచర్యం అయిపోయిన తర్వాతే మరలా ఆ కాలం తర్వాత మాత్రమే ఆమె వారితో ఉండటానికి ఏర్పాటవుతుంది. కాబట్టి ఒకరికొకరు ఈ 5 సంవత్సరాలు కూడా ఆమెను గౌరవంగా భార్యగా స్వీకరించాలి అని కొన్ని నియమాలు పెట్టుకుంటారు. ఇలా నారదుడు సూచించిన విధంగా 5 పాండవులు కూడా ఉంటానని చెప్పిన తర్వాత ద్రుపదుడు ఇది దైవ నిర్ణయం అని భావించి తన కూతురు ఈ వరపుత్రులైనటువంటి పాండవులు వీరుల దగ్గర క్షేమంగా ఉంటుందని అతను సంతోషపడతాడు. ఘనంగా
వాళ్ళకి గౌరవ మర్యాదలు చేసి తగిన ఏర్పాట్లు చేసి వాళ్ళతో ఎంతో ఆనందంగా గడుపుతాడు. మిగతా విషయాలను రేపటి సత్సంగంలో చెప్పుకుందాం. అప్పటి వరకు స్వస్తి. శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.